హాయ్ హలో నమస్తే అండి. మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. బాగున్నారా? ఈరోజు మనం పీతల ఇగురు చేసుకుందాం. ఆల్రెడీ నా వీడియోలో పెట్టాను, అర్థం కాలేదని కొంతమంది మళ్ళీ కామెంట్ చేశారు. అందుకని వివరంగా కొంచెం టైం ఎక్కువ తీసుకుని వివరంగా మళ్ళీ చేసి చూపించాను. మీరు గమనించండి, వీడియో అంతా చూడండి. ఆల్రెడీ వీడియోలో ఉన్నది మళ్ళీ చేశాను, వివరంగా ప్రతిదీ క్లియర్గా చెప్పి. అంటే మాకు అర్థం కాలేదని కమెంట్స్ పెట్టారు. క్లియర్గా చేసిన దగ్గర నుంచి మీకు పూర్తి వీడియో చేశాను, గమనించండి. సరే, శుభ్రంగా చేసుకుని పీతలు, పెద్ద పీతలండి, గుడ్డు పీతలు ఇవి మాకు రాజమండ్రిలో దొరుకుతాయి. చక్కగా నీట్గా దాన్ని డెక్కలు ఇరిసేసి వాడే ఇస్తాడు. మనం నీట్గా కట్ చేసి, కొంచెం పెద్ద పీతలు కదా, కొట్టుకోవాలి, ఒక దెబ్బ కొట్టుకోవాలి, ఆ పెంకు పగిలేటట్టు. ఉప్పు కారం పట్టుకోవాలి కదా, లేకపోతే లోనకి ఉప్పు కారం వెళ్తుంది, మీకు చెప్పగా ఉంటుంది లోపల. నీట్గా చేసుకొని ఆ గోర్లు అవన్నీ తీసేసి చక్కగా నీట్గా చేసుకోవాలి. మనం ఏది చిన్నది కూడా వేస్ట్ చేయలేదు. నేను చిన్న చిన్న కాళ్ళు కూడా వేసేసాను, ఎందుకంటే చాలా కాస్ట్లీ ఈ పీతలు. ఒక 5 పీతలు తీసుకోవాలంటే 1500 అవుతుంది. అందుకనే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, కాస్ట్లీ కదా. చాలా చక్కగా ఏది వేస్ట్ చేయకుండా నీట్గా వండుకుందాం. టైం తీసుకుని ఓపిక్గా మనసు పెట్టి వండాలండి. ఎప్పుడు కూడా నీస్ కర్రీసు చక్కగా చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు శ్రద్ధగా వండుకుంటే, ఇంట్లో ఆడించిన కారమే వాడుకోండి. కొన్న కారం అయితే టేస్ట్ ఉండవు, మీకు ఏ కూర కూడా బాగుండదు. నేను ఇంట్లో మసాలా కారం ఆడించుకుంటాను. పసుపు కూడా చాయ్ పసుపు, మరి ఆడించుకున్న పసుపే. అందుకే నేను కూరలకు మసాలా వాడిన. ఇంకా కావాల్సిన దినుసులు చూసుకుందాం రండి. పీతలు శుభ్రంగా కడుక్కున్నాం కదా. పచ్చిమిర్చి 10, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. చిన్న చింతపండు అండి, చిన్నది, టేస్ట్ కోసం అంతే, ఫ్లేవర్ కోసం, ఎక్కువ పట్టదు. ఒకసారి ఒక దెబ్బ వేసుకుందాం, పెద్దే కదా పీతలు. ఉప్పు కారం లోపలికి వెళ్ళాలని పగలగొట్టుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి. దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు, ఒక స్పూను ఆయిల్ కూడా వేసి శుభ్రంగా కలిపేసేయండి. నీట్గా బాగా కలవాలి. కాళ్ళు, రెక్కలు అన్నీ కొట్టుకొని వేసుకోండి. చిన్న చిన్న కాళ్ళు అయితే అక్కర్లేదు. ఓ దెబ్బ వేసుకుంటే మీకు ఆ పింక్ పగులుతుంది. ఆయిల్ స్పూన్ వేసాం కదా. సాల్ట్ ఒక 1/2 స్పూన్ చాలు, ఎక్కువ పట్టదు, ఉట్టి పీతలే కదా. ఒక 1/2 స్పూను సాల్ట్, పసుపు 1 స్పూను, చాయ్ పసుపు అండి, ఇంట్లో ఆడించిందే పసుపు కూడా. నేను కొన్న ఏది కూడా వాడిన, ఇంట్లో ఆడించుకుంటాను. కారం కూడా మీకు చూపిస్తానులే నా వీడియోలో ఒకసారి ఎలా ఆడించాలో. పెద్ద స్పూన్, టేబుల్ స్పూన్తో 3 స్పూన్ల కారం. ఎక్కువ పడుతుందండి. నీసు కూరలకు ఎప్పుడు కూడా మీరు కారం ఎక్కువ వేయండి, అప్పుడే బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. చిన్న చింతపండు, ఉల్లిపాయ ఎక్కువ అక్కర్లేదండి. రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాం, చిన్నగా కట్ చేసుకున్నాం. ఇవి బాగా కలపండి. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ బాగా కలిపేసుకుని చిన్న చేయి కడుక్కోండి అంతే. ఒక 1/2 కప్పు వాటర్ చాలు చేయి కడుక్కోవడానికి అంతే. అందులో వాటర్ వస్తుంది, మీకు పొయ్యి మీద పెట్టినప్పుడు వాటర్ వస్తుంది. ఆ ఉప్పు కారం పట్టుకుంటుంది, ఆ వాటర్ ఎగిరిపోతుంది. ఆవిరికి అంతే, సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. పీతలు కొంచెం చేయి కడుక్కుంటే చాలు, వాటర్ ఎక్కువ అక్కర్లేదు. స్టవ్ సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు దాన్ని మూత పెట్టేసి అలా ఉంచేయండి. ఇంకా కలపక్కర్లే మీరు. ఆ వాటర్ వచ్చి వాటర్ అంతా ఇంకిపోతుంది చక్కగా. మీరేం కలపక్కర్లేక 5 నిమిషాలు అలా వదిలేండి మూత పెట్టి. కరెక్ట్గా 5 నిమిషాలు ఉంచుకుంటే చాలండి, చక్కగా ఎగిరిపోతుంది. చూసారా? 5 నిమిషాల తర్వాత పీత ఉడికిపోయింది. చక్కగా ఉప్పు కారం కూడా పీతకి తీసుకుంది. తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీకి మనం సిద్ధం చేసుకుందాం. ఇంకో బౌల్ పెట్టుకొని ఆయిల్, ఇంకో 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ పడుతుంది సార్, ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే టేస్టీగా ఉంటాయి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే, చికెన్కి తక్కువ వేసినా పర్లేదు, కానీ ఫిష్కి, రొయ్యలకి, వీటి పీతలకి చాలా ఎక్కువ వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసాం కదా, కరివేపాకు ఎక్కువ వేగక్కర్లేదండి, హైలో పెట్టుకోండి స్టవ్. కొంచెం ఉడికితే చాలు. ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకుందాం, చిటికెడు. ఉల్లిపాయలకి సరిపడా మళ్ళీ వేసుకుందాం. ఉల్లిపాయ ఉడకడానికి అంతే, కొంచెం సాల్ట్ వేసుకుందాం, చిటికెడు చాలు.
హైలో పెట్టి వేయించండి, ఎక్కువ వేగక్కర్లేదు. బాగా బ్రౌన్ కలర్ అయిపోక్కర్లేదండి, ఉడికితే చాలు ఉల్లిపాయ. ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. జీలకర్ర 1 అర స్పూను, పొడి ఉంటే పొడి వేసుకోండి మీ ఇష్టం, లేదంటే జీలకర్ర కానీ 1 అర స్పూన్ వేసుకుంటే చాలు ఫ్లేవర్కి. మసాలా వేయట్లేదు మనం, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా దీంట్లో టమాటా కానీ ఇంకేం వేయట్లేదండి, మసాలా కానీ ఇంకేం అక్కర్లేదు. ప్యూర్గా దగ్గరగా పీతలు ఎగురు అనమాట. శ్రద్ధగా వీడియో అంతా గమనించండి. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, ఉడకబెట్టిన పీతలు అందులో వేసేసుకుందాం. అంతే, ఒక 2 నిమిషాలు చాలండి. ఇంకా ఆల్రెడీ పీతలు ఉడికిపోయినాయి కాబట్టి హైలో పెట్టి 2 నిమిషాలు. చింతపండు పిసికి పెట్టుకున్నాం కదా, ఈ టైంలో అది వేసేద్దాం. అంతే, పిసికి పెట్టుకున్నాం కదా కొంచెం, అది వేసి 2 నిమిషాలు హైలో పెట్టి ఆఫ్ చేసేయండి. కొత్తిమీర వేసేసి ఆఫ్ చేసేయండి స్టవ్. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు దొరికితే కనుక ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. వీడియో అంతా గమనించి ఇలాగే చేయండి. మీరు ఎంతో టేస్ట్గా ఉంటుంది, చాలా టేస్ట్గా. ఏ రెస్టారెంట్లో కూడా ఈ టేస్ట్ రాదు మీకు. లోన ఉప్పు కారం వెళ్ళదు రెస్టారెంట్లో తిన్న పీతలు, లోపల చప్పచప్పగా ఉంటుంది. మన ఇంట్లో చేసుకుంటే శ్రద్ధగా చేసుకుంటాం కాబట్టి నీట్గా రుచిగా ఉంటాయి. కొంచెం ఉప్పు వేసుకుందాం, ఈ టైంలోనే ఉప్పు చూసుకోవాలి. చింతపండు వేసాం కాబట్టి కొంచెం వేసాం సాల్ట్. పీతలు ఆల్రెడీ పీతలకు ఉన్నదిలేండి, అక్కర్లేదు గ్రేవీకే. ఈ టైంలోనే ఉప్పు సాలకపోతే ఉప్పు వేసుకోవాలి మీరు. కొత్తిమీర పైన వేసేసుకుందాం గార్నిష్కి. అయిపోయిందండి, ఇక 2 నిమిషాలు అయిపోయింది. ఇంకా బాగా దగ్గరికి ఫ్రైలాగా అయిపోక్కర్లేదు, కొంచెం జ్యూసీగానే ఉండాలి. ఎందుకంటే అన్నంలో కలుపుకుంటాం కదా. మీకు రోటీకి అది బాగుంటుందండి, రైస్లోకే. ఈ కర్రీ రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ముఖ్యంగా వైట్ రైస్లో టేస్ట్ చేయండి, ఇది బ్రౌన్ రైస్ అది కాకుండా. దీని టేస్ట్ తెలియాలంటే వైట్ రైసే. అయిపోయిందండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆయిల్ పైకి వచ్చింది కదా, రెడీ అయిపోయింది. ఇంకా ఇది వేడివేడిగా కూడా తినొచ్చండి. చేపలు అయితే కొంచెం పూట ఆగి తినాలి, కానీ ఇది వేడివేడిగా తినొచ్చు. మీ కమెంట్స్లో చెప్పండి నాకు ఎలా వచ్చిందో. ఫస్ట్ అర్థం కాలేదన్నారు కదా, ఇప్పుడు క్లియర్గా చూసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. అయిపోయింది. ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీ కమెంట్స్లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.